17 ఇయర్స్‌కే పెళ్లి చేసుకొని, ఆ పెళ్లి లైఫ్‌లో కష్టాలు, బాధలు అనుభవిస్తూనే ఉన్నాను 17 ఇయర్స్‌కే. వీడియో కంటిన్యూషన్ పార్ట్ 4 మాట్లాడుకుందామా? ఆడపడుచు, అత్తయ్య, మావయ్య టార్చర్ ఇది ఏమీ లేదు నాకు. అందరికీ ఆ టార్చర్ ఉంటే నాకు హాస్పిటల్‌లో కోల్పోయింది. దీనికన్నా మించిన టార్చర్ నాకది. చాలా మంది ఇలా మాట్లాడుతుంటే మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది. మధ్యలోనే వెళ్ళిపోవాలేమో అందరికీ. అలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకే ఆడపిల్ల ఉంది, దానికైనా నేను బ్రతకాలి కదా. స్టోరీ నుంచి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎందుకంటే వారి వారి ప్లేస్ లో ఉండి చూస్తేనే వారి పెయిన్ ఏమని తెలుస్తుంది. ఎవ్రీ లైఫ్ ఈజీ కాదు. వారి వారి కష్టాలను అనుభవించే బ్రతుకుతున్నాము అందరూ. సింగిల్ మదర్ గా, సింగిల్ పేరెంట్ గా నేను ఎంత కష్టపడుతున్నాను, నా కూతురికి నాన్న లేకుండా ఎంత కష్టపడుతుంది అని దానికి నాకి మాత్రమే తెలుసు. అర్థం చేసుకోకుండా, తెలుసుకోకుండా ఒకరి మనసుని ఈజీగా కష్టపెట్టి వెళ్ళిపోతారు. దయచేసి ఎవ్వరు ఇలా చేయకండి అని ఈ స్టోరీని ఇక్కడ షేర్ చేస్తున్నాను. పోయిన వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది. ఎవ్వరు దయచేసి అలా చేయకండి. అంటే రియల్ లైఫ్ స్టోరీ లాంగ్ వీడియోలను పెట్టాను, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. మీకు ఇష్టం కనుక మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్